హన్మకొండలోని శ్రీనివాస రామానుజ ఒలింపియాడ్ స్కూల్లో బుధవారం క్రీడోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బ్యాడ్మింటన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరై జెండా ఆవిష్కరణ చేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కోలాటాలు, డమడమల మధ్య పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో కీలకంగా దోహదపడతాయని రాణించి అద్భుతాలు ఆవిష్కరించారని బ్యాడ్మింటన్ అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ముచ్చ రాజిరెడ్డి అరుణారెడ్డి ఆకాంక్షించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అరుణ రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Sportsmanship, discipline, teamwork and youthful energy. Now I would like to invite our chief guest Shri Bodireddy Prabhakar Reddy Garu, TPCC General Secretary. Please big round of applause for them. Please put your hands together. Our respected correspondent Madam Srimati Mucha Aruna Raj Reddy Garu to kindly come forward onto the dais.
Happy morning to everyone. Myself, ఈ SRCS ఫౌండర్ లయన్స్ డాక్టర్ ముచ్చా రాజిరెడ్డి గారికి, కరెస్పాండెంట్ ముచ్చా అరుణా రాజిరెడ్డి గారికి, స్కూల్ టీచర్స్కు, విద్యార్థులందరికీ నమస్మాంజలు. ఈనాడు 21 సంవత్సరాలు ఈ యొక్క స్కూల్లో మనం స్పోర్ట్స్ డే కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, విద్యతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ప్రతి విద్యార్థి కూడా ప్రావీణ్యత సాధించవలసిన అవసరం ఉన్నది. గేమ్స్ కూడా చాలా ముఖ్యం విద్యార్థులకు. మేము వెనుకట చదువుకున్నప్పుడు మేము ఉదయం స్కూల్ పోతే మాకు గేమ్స్ పీరియడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళం. ఆ గేమ్స్ పీరియడ్ వాళ్ళు మన గంట కొట్టగానే పిల్లలందరూ కూడా, స్టూడెంట్స్ మీ అందరం కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ దగ్గరికి, ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఆటల్లో మనం మునిగి తేలేది. ఆ అర్ధ గంట, హాఫ్ అన్ అవర్ మనం ఆటలు ఆడుకునేది. దాంతో ఏమవుతుంది అంటే ఒక మానసిక ఉల్లాసము, మన మైండ్ రిఫ్రెష్ కావడం, మన శారీరకంగా దృఢంగా ఉండడం, ఇవన్నీ ఉంటే మనకు టీచర్లు బోధించే విద్య కూడా మనకు మైండ్లో మంచిగా ఫిక్స్ అయిపోతుంది, మనకు అర్థమవుతుంది, మనకు జ్ఞాపకం ఉంటుంది. ఈరోజు ప్రతి ఒక్కరు మీరు చూడండి, ఈరోజు మీలాగానే ఈరోజు SRCS నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తైక్వాండోలో కానివ్వండి, బ్యాడ్మింటన్లో కానివ్వండి, చెక్కుముక్కులో కానివ్వండి, కబడ్డీలో కానివ్వండి, ఈ అన్నిట్లో కూడా మీరు పాల్గొని మరి ప్రైజులు తీసుకుని వచ్చి, షీల్డ్లు తీసుకుని వచ్చి మీరు ఈరోజు స్కూల్ పేరు నిలబెడుతున్నారంటే నాకు గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. దీనికి నేను మీ యొక్క టీటీ తిరుపతి గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాన్ని కూడా అభినందిస్తున్నాను. నేను గతంలో అనేక సార్లు చెప్పాను, మీరు ఈ వరంగల్ నగరంలో కానీ, జిల్లాలో కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా మరి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం, ఇలాంటి క్రీడా మైదానాలు ఉన్నవి. చాలా ఇరుకైన ఇళ్లలో స్కూళ్ళు పెడతా ఉన్నారు, కానీ పిల్లలకు మనకు స్పోర్ట్స్ లో కానివ్వండి, ఇలాంటి మైదానాలు కానీ ఎక్కడ ఆహ్లాదకరంగా వాతావరణం ఉండదు. ఈ యొక్క SR కాన్సెప్ట్ స్కూల్లోనే ఇంత విశాలమైన గ్రౌండ్ ఉన్నది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మీరు జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో మరి మీ యొక్క క్రీడల్లో మరి మంచి పథకాలు సాధించి రావడం అనేది సంతోషంగా ఉంది. నేను గర్వపడుతున్నా. ముఖ్యంగా నేను కూడా క్రీడాకారునిగా ఈ ఏజ్ లో మీరు ఆలోచించండి. మా మిత్రులు చెప్పినట్టు నాకు షటిల్ బ్యాడ్మింటన్ అంటే చాలా ముఖ్యంగా చాలా ఇష్టం. మొదటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నేను దాదాపు 40 సంవత్సరాల నుండి షటిల్ ఆడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ ఏజ్ లో కూడా షటిల్ ఆడుతూ ఉన్నాను. రోజు ఇక్కడ అవకాశం ఉంటే ప్రత్యేకంగా 1 అవర్ నేను జిమ్ చేసి షటిల్ ఆడుతూ ఉన్నాను. మొన్ననే మన మిత్రుడు చెప్పినట్టు మేము ఈ జిల్లాలో జరిగే క్రీడల్లో పాల్గొన్నాం, షటిల్లో. అదేవిధంగా మన జాతీయ స్థాయిలో కూడా అనేక ప్రాంతాల్లో, గోవా, రాజస్థాన్, మరి ఢిల్లీలో ఇట్లాంటి ప్రాంతాల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్లో కూడా పాల్గొన్నాం వరంగల్ నుండి. అదే మాదిరి ఇటీవలనే మొన్ననే ఒక 20 డేస్ క్రితం మేము 21, 23వ తారీఖు రోజు నాడు థాయిలాండ్ దేశంలో పటాయా నగరంలో జరిగినటువంటి వరల్డ్ కప్ లో కూడా పాల్గొన్నాం. వరల్డ్ కప్ లో పాల్గొన్నప్పుడు మాకు ఎంత సంతోషం ఉంటుందంటే, వాళ్ళు ఇండియా నుండి బుద్ధిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ప్రకటించినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రపంచ దేశాలన్నీ పాల్గొన్నాయి అక్కడ. మన ఇండియా నుండి వాళ్ళు మనల్ని అనౌన్స్ చేసినప్పుడు పదే పదే మన పేరు చెప్తా ఉంటే, ఇండియా అని చెప్పి మన పేరు చెప్తా ఉంటే చాలా గర్వపడ్డాను, సంతోషపడ్డాను. మీరు కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. మీరు అనుకున్నది, మీరు ఏదైతే ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళాలి. మీ యొక్క క్రీడల్లో ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, దాంట్లో మీరు ముందుకెళ్ళాలి. వారి యొక్క పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ను మనం గుర్తించి పీఈటీ కానీ, స్కూల్ టీచర్లు కానీ వాళ్ళని ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. మరి యాజమాన్యం కూడా చక్కగా అనేక కార్యక్రమాల్లో మిమ్మల్ని పాల్పంచుకునే విధంగా మీకు అవకాశం కల్పిస్తున్నది. ఎక్కడ కూడా మరి ఏ స్కూల్లో కూడా ఈ విధంగా మీకు సమయాన్ని కేటాయించరు. కానీ ఈరోజు విద్యతో పాటు వికాసం ఉండాలి.
మరి అదేవిధంగా క్రీడలు ఉండాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలి, ఉపన్యాసాలతో పాటు ఇతరత్ర అనేక పిరమిడ్లతో కానీ ఇట్లా ధ్యానంతో కానీ ఇట్లా ఉంటేనే పిల్లలు బాగుపడతారు, పిల్లలకు మంచి విద్య వాళ్ళకు అనుభవిస్తారని చెప్పి ఆలోచించి జ్ఞానం పెరుగుతుందని చెప్పి ఆలోచించి ముత్యా రాజిరెడ్డి గారు అనేక విధాలుగా మార్పులు చేర్పులు చేస్తూ మీ యొక్క స్కూల్ను ఈరోజు జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఎస్ఆర్సిఎస్ అంటే ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ జిల్లాలో కూడా ఎస్ఆర్సిఎస్ అంటే అందరికీ తెలుసు, ఉనికిచెరులో ఈ స్కూల్ ఉంది, అక్కడ చాలా బాగుంది, అనేక గ్రౌండ్ చెట్లు ఉన్నాయి, మైదానం ఉంది, హాస్టల్ ఉంది, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, చాలా చక్కగా నిర్వహణ జరుగుతుంది అని చెప్పే భావన అందరిలో కలిగింది. అది ఎందుకు అంటే 21 సంవత్సరాలు తర్వాత జిల్లాలోని ఒక ప్రముఖ హై స్కూల్ గా పేరు తెచ్చిందంటే నేను సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. నా మిత్రునికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అతను స్వయాన టీచర్ అయి ఉండి పిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దాలి, పిల్లలకు విద్యా బోధన ఏ విధంగా ఉండాలి, టీచర్లు పిల్లలు ఏ విధంగా మమేకమై ఉండాలి, ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఆ విధంగా ఎట్లా బోధన జరిగితే బాగుంటుంది, పిల్లలకు మంచి స్థానం వారు చక్కగా ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ విధంగా కూడా మీకు తెలుసు, ఈ స్కూల్లో 21 సంవత్సరాల్లో చదువుకున్న పిల్లలు బయటికి పోయిన తర్వాత మరి ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మీరు కూడా వారిలాగా ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి మనసారా నేను కోరుకుంటూ మీకు అభినందన చేసుకుంటున్నా. ఈ రోజు స్కూల్ డే 5 రోజులు మీరు వివిధ క్రీడల్లో కూడా స్నేహపూర్వక వాతావరణంలో మీరు పోటీ పడాలి అనేది చాలా బాగా పటిష్టంగా ఓరుకోరు గెలవాలని చెప్పే ఆలోచనతో ఆ గెలుపు అనే ఆలోచన పట్టుదల స్నేహపూర్వకంగా ఉండాలి, కానీ ఒక పగలాగా కాకుండా మీరందరూ ఒక అన్నదమ్ముల్లాగా ప్రతి క్రీడల్లో పాల్గొని విజయం సాధిస్తారని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటూ, విజయం సాధించిన వాళ్లకు అభినందనలు, విజయం సాధించకుండా కూడా మీరు క్రీడల్లో పాల్గొన్నందుకు మీరు కూడా సంతోషపడాలి. ఓడిన వారు కానీ గెలిచిన వారు కానీ దీన్ని స్పోర్ట్గా తీసుకొని రాబోయే స్కూల్ డే వరకు మళ్ళీ మీరు గెలవాలనే ఆలోచనతో ప్రాక్టీస్ చేయాలి. అందుకోసం మీరందరూ సన్నిధులు కావాలని చెప్పి, ఈనాడు మీ అందరికీ కూడా మంచి కలగాలని చెప్పి, ఈ స్కూల్లో చదువుకున్నందుకు మీరు కూడా పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చి భవిష్యత్తులో మంచిగా జీవితంలో స్థిరపడాలని చెప్పి కోరుకుంటూ, యాజమాన్యం చక్కగా ఈ పిల్లలను మంచి తల్లిదండ్రులాగా వాళ్ళు భావించి మీ పిల్లలలాగా భావించి విద్యను బోధిస్తున్నందుకు యాజమాన్యానికి అభినందిస్తూ, అదేవిధంగా టీచర్లు చాలా చక్కగా పిల్లలతో మమేకమై వాళ్ళ అభిరుచులను అర్థం చేసుకుని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మీరు కూడా టీచర్లు చక్కగా బోధిస్తున్నారు, మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈనాడు స్పోర్ట్స్ డే కాబట్టి స్పోర్ట్స్ డేలో కూడా పిఈటి తిరుపతి రెడ్డి గారు కూడా అనేక విధాలుగా వాళ్ళను మలిసి అనేక స్పోర్ట్స్ క్రీడల్లో కూడా రాణించి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మండల స్థాయిలో వాళ్లకు గెలవడానికి దోహదపడ్డందుకు తిరుపతి రెడ్డి గారిని కూడా అభినందిస్తూ, ఈనాడు ఈ యొక్క మరి 21వ యాన్యువల్ డే స్పోర్ట్స్ డే సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా పిలిచి ఈ యొక్క అవకాశం కల్పించిన స్కూల్ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై హింద్. Dedicated teachers, energetic students, and our correspondent Aruna Rajreddy garu, and my dear sports lovers, a very good morning to one and all. Very good, you all are very active. It gives me immense pleasure and pride to welcome to you all to the annual sports meet of Srinivasa Ramanujan Olympiad School. Today is not just a day of races, medals and trophies. It is a celebration of strength, discipline, teamwork and sportsmanship. At Srinivasa Ramanujan Olympiad School, we strongly believe that education is not limited to classrooms and textbooks. Just as mathematics sharpens the mind, sports strengthen the body and shape the character. A healthy body creates a healthy mind, and together they build a successful life. Our great inspiration, Sri Srinivasa Ramanujan, taught the world the values of focus, perseverance and dedication. The same values are reflected on this playground today. Every student participating here is learning important life lessons. How to win
humility, how to accept defeat with courage, how to respect rules, and how to work as a team. Dear students, remember one thing, victory is important, but participation with honesty is greater. Discipline matters more than medals. To our teachers, I extend my heartfelt appreciation, and my PET Tirupati Reddy sir also. Your guidance, encouragement and continuous motivation help our children discover their hidden talents, not only in academics but also in sports and leadership. I also thank our parents for their trust and support. Your encouragement gives children confidence and courage to perform better both and off the field. On this occasion, I urge all students to take a sportsman's pledge to play fair, respect opponents, follow rules and uphold the dignity of the game. Let the sports meet inspire every child to run with confidence, play with teamwork. Most important is teamwork. Compete with integrity, live with fitness and discipline. With these words, I declare today is the annual sports day for all. We enjoy, we learn, ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా మనమందరం టీచర్స్, మేనేజ్మెంట్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఇన్వాల్వ్ అయి మనం విజయవంతంగా సక్సెస్ చేసుకుందాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ ఆల్. ఫస్ట్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్స్ జరుపుకుంటున్నాం ఈరోజు. స్పోర్ట్స్ మీట్కి మనకు గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రభాకర్ రెడ్డి సార్ గారు మరియు మన డైరెక్టర్ రాజిరెడ్డి సార్ గారికి, టీచర్స్ అండ్ ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక స్పోర్ట్స్ మీట్ 21st స్పోర్ట్స్ మీట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరంతా స్పోర్ట్స్ అనగానే చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ స్టార్ట్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఓకే, మీరందరూ గెలుపు ఓటములే ప్రధానంగా, అంటే గెలుస్తేనే మంచిది అనేది ఉద్దేశంగా కాకుండా గెలుపు ఓటములు అనేది సహజం. గెలిచినా ఓడినా మీరంతా అదే విధంగా గెలిచిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇవాళ గెలుపు ఓటములే మీరు రేపు మీ జీవితంలో ఫ్యూచర్లో కూడా గెలిచినా ఓడినా మీరంతా సమానంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. మీ భవిష్యత్తులో అన్ని గెలుపులే ఉండవు, అన్ని ఓటములే ఉండవు. కాబట్టి దీన్ని ఉద్దేశంగా తీసుకొని మీకు ఇదే మీ చదువులో కూడా మంచిగా చదువుకొని ముందంజలో ఉండాలి. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా స్పిరిట్తో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీ అందరూ ఎలాంటి సార్ చెప్పినట్టుగా మంచి, అంటే ఏంటి, మీ ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోకుండా మంచిగా గేమ్స్లో గెలిచి మంచి ఉద్దేశంగా ఆడుకోవాలని సంతోషంగా ఉండాలి. 5 days స్పోర్ట్స్ స్కూల్ యాన్యువల్ డేది సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. హ్యాపీ స్కూల్ యానివర్సరీ స్పోర్ట్స్ మీట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అభిషేక్ ముందు
Junior girls, prepare. Blue versus yellow. Please come to the court. And the captain is Lakshya. Right.